కాన్స్టిట్యున్సీ పలుకూరు విలేజ్. ఎంపీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. మా సామాజిక వర్గం వచ్చేసి బెస్త సామాజిక వర్గంలో దాదాపుగా 1,25,000 ఓటింగ్ ఉన్న మా బెస్త సామాజిక వర్గానికి ప్రభుత్వం ఏమీ చేసింది లేదు. రాయలసీమ మొత్తం వచ్చేసి 13 లక్షల జనాభా ఉన్న మా బెస్త సామాజిక వర్గానికి ఈ యొక్క గవర్నమెంట్ మొండి చేయి ఇవ్వడం జరిగింది. ఎలాంటి రాజ్యాధికారం కానీ ఎలాంటి సార్వత్రికల్లో కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర లెవెల్లో మా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సైకం రాజశేఖర్ గారి సూచన మేరకు ఇక్కడ పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించారు. ఆ సూచన మేరకు మేము ఇక్కడ పోటీ చేయబోతున్నాం, గెలవబోతున్నాం. ఈ ప్రతి ఒక్క ఓటర్ మా ఆశయానికి మా విన్నపం ఏంటంటే, మేము బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. ఇక్కడ బీసీ సామాజిక వర్గం అంటే ఈ రాయలసీమ జిల్లాల్లో చాలా చిన్న చూపుగా చూస్తారు. కాబట్టి మనం కూడా ఉన్నామనే ఉనికిని చాటుకోవాలంటే నన్ను ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపించి మేము పార్లమెంట్లోకి వెళ్తే ఈ సామాజిక వర్గం కూడా బాగా బలంగా ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతుంది నా యొక్క విన్నపం. కాబట్టి నంద్యాల పార్లమెంట్లో ఉన్న ప్రతి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ మీరందరూ కలిపి ఒక బీసీ కులస్తునిగా నేను పార్లమెంటుకు అడుగు పెట్టేలాగా మీరు సహకరించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మనకు ఉన్నటువంటి సమస్యలను మన బీసీల అనుకో, ఎస్సీ, ఎస్టీలో అనుకో ఈ సమస్యలపైన నేను పార్లమెంటులో ఈ పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఈ బీసీ బిడ్డగా ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ మహాశయాన్ని కోరుతుంది తెలియజేస్తాను. ఈ బెస్త సాధికారక సంఘం తరపు నుంచి బీసీల గురించి మా సోదరుడు దగ్గర వెంకటరమణ గారు పార్లమెంటుకు అటెంప్ట్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన శుభ సందర్భము, చాలా మంచి శుభపరిణామము. ఇది మన బెస్త కులస్తులందరూ గమనించి మనం ఎందుకు ముందుకు రాలేకపోతున్నామో, ఎందుకు వెనుకబడ్డామో తెలియజెప్పడానికి ఈ ఈ కంటెస్టేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి మనం కూడా నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న బెస్త కుల సంఘాలన్నీ కానీ, సొసైటీలు కానీ, తర్వాత వచ్చేసి కులస్తులు కానీ, సొసైటీలో ఉన్నవాళ్ళు, సొసైటీలో లేని వాళ్ళు, ఆడ మగ ఎవరైనా సరే ముందుకు వచ్చి మన అన్నకు గుర్తు రాగానే చెప్తాము. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి మేము గడప పాంప్లెట్స్ ద్వారా మేము చేస్తాము. కాబట్టి మన వాళ్ళు అనేది ఒకరు ఉన్నారనేది మీరు కూడా ఈ పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, మన బెస్త కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలియజెప్తాం. ఆ రోజు కూడా దీన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్కు ఉన్న గవర్నమెంట్కు పాత గవర్నమెంట్ కానీ కొత్త గవర్నమెంట్ కానీ వీళ్ళకు తెలియజేయడానికి ఉద్దేశంతోనే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. 1,20,000 ఓట్లు ఉన్న ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో ఇంతవరకు బీసీకి ఒక్క పదవి, చిన్న పదవి కానీ పెద్దది కానీ, చిన్నది అసలు పెద్దది కూడా కాదు, ఏ విధమైన పదవి అంటే కార్పొరేట్లో కానీ, తర్వాత వచ్చేసి నామినేట్ పదవి కానీ ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు కూడా. మొన్న కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకు నామినేట్ పదవి దాదాపుగా ఇస్తామన్న ఒక వారం రోజుల ముందు ఇస్తామని చెప్పేసి కూడా దాన్ని కూడా ఇవ్వలేకపోయినారు. అది కూడా వేరే వాళ్ళు తీసుకున్నారంట. చూడు, ఇట్లా జరుగుతుంది మనకు బెస్త కులస్తులందరికీ. దీన్ని ఖచ్చితంగా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఇది మనకు మంచి శుభపరిణామం. అన్న ముందుకు రావడము, నేను ఉంటానని చెప్పడము, ఆయన ఏమి చందాలు అడగడం లేదు, ఎటువంటి చందాలు అడగడం లేదు, ఏ ఇంటికి పోయి ఎవరితో ఫండ్ లేదు, సొంత ఫండ్ పెట్టుకొని, సొంత కారు పెట్టుకొని, సొంత పెట్రోల్ పంపించుకొని ఆయన పనులన్నీ వదులుకొని మన కోసం వస్తున్నాడు. అందుకని మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్క బెస్త కులస్తుడు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్తున్నాం.